నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో రుద్రాక్షల మహేష్ అనే యువకుడిని టిప్పర్తో కారును ఢీకొట్టి అనంతరం కారులో నుంచి బయటకు లాగి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోతేపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జైలు పోయి వచ్చినాక నా తమ్ముని కమ్ముతారమ్మా. జైలు పోయి వచ్చినాక అమ్మ నా తమ్ముతో మంచిగా ఉన్నట్టు నటించడమ్మా. భార్య పిల్లలు కొడుకులు నా కాడే ఉన్నాడమ్మా. నా తమ్ముడిని నేను చూడలేకపోయినామా. నైట్ 10 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెల్లండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోతేపల్లి దారిలో ఒకటి జెన్ కార్ని టిప్పర్ కార్తో హిట్ చేసి రుద్రాక్షల మహేష్ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే క్రైమ్ సీన్కి వెళ్ళి క్రైమ్ సీన్ చూస్తే ఒక టిప్పర్ వెహికల్ జెన్ కార్ని దిగినట్టుగా, తర్వాత అక్కడ ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకు సీన్ చూస్తే అర్థమైంది. బాడీని చెక్ చేసి కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుస్తుంది.